మనందరం ఏదైనా సాధించి హ్యాపీగా ఉన్నప్పుడేమో దానికి కారణం నేనే అని క్రెడిట్ తీసుకుంటాం. అదే ఏదైనా బాధ వేసింది అనుకోండి, దానికి కారణం నాకున్న కష్టాలు, నా చుట్టూ ఉన్న మనుషులు అని అంటాం. అవునా? కానీ నిజానికి మనకున్న బాధకు కూడా మనమే కారణం. మన ఆంధ్రాలో 2 years బ్యాక్ అనుకుంటా ఇంటర్లో ఫెయిల్ అయ్యారని 9 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దాదాపు 1,00,000 మంది ఫెయిల్ అయ్యారు. ఎగ్జామ్లో ఫెయిల్ అవటమే సూసైడ్ కారణం అయి ఉంటే మిగతా వాళ్ళు కూడా అదే పని చేసి ఉండాలి కదా. 9 మంది ఫెయిల్యూర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆ స్టెప్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు కొంత బెటర్గా డీల్ చేయటం వల్ల ఆ పని చేయాల, అంతే. అంటే అందరికీ ఒకే సమస్య ఉన్నా దాని ఇంపాక్ట్ అందరిలో ఒకేలా లేదు, వారి వారి మైండ్ సెట్ని బట్టి మారిపోతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకున్న కష్టాలు, మన చుట్టూ ఉన్న మనుషులు మన కోసం ఎప్పటికీ మారరు. మనం హ్యాపీగా ఉండాలంటే మనం మారాలి. మనుషుల్ని డీల్ చేసే విధానం, వాళ్ళ మాటలకి రియాక్ట్ అయ్యే విధానం, ప్రాబ్లమ్స్ని చూడటం, పర్సెప్షను, దాన్ని హ్యాండిల్ చేసే విధానము ఇలాంటివి. అవసరమైతే ఎక్స్పర్ట్స్ దగ్గర సోషల్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సో మనందరం మన కష్టాలకి సుఖాలకి మనమే బాధ్యత తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.